హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు కనుమ కదా, ముగ్గులతో అయితే స్టార్ట్ చేసామన్నమాట. ముగ్గులతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలా అనేది అయితే బ్లాగ్లో అయితే ఉంది, చూసేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. పొద్దున్నే లేస్తే చెట్లు అంతా చల్లగా, వాతావరణం చాలా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మా చెల్లెలు అయితే బాగా ముగ్గులు అయితే వేసేస్తుంది. 3 days నుంచి ముగ్గులు వేస్తూనే ఉందన్నమాట. ఈ రోజుతో లాస్ట్ ఇంకా అయిపోతాయి కదా. సో లాస్ట్ కనుమ రోజు ముగ్గులు అయితే వేసేసింది. వేసేసాక ఆ ముగ్గులన్నీ కంప్లీట్ అయినాక ఏం వండుకోవాలి ఏంటి ఎలా అనేది అయితే మేము ఆలోచిస్తున్నాం అనమాట. ఇక్కడ ముగ్గులు కంప్లీట్ అయిపోయినాయి. ముగ్గు చాలా బాగా వేసింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము ఆలోచిస్తున్నాం దేని గురించి అంటే, మా ఇంటికి ఒక బామ్మ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఒక బామ్మ వచ్చేసి చేపలు అమ్మడానికి వస్తుంది అనమాట. ఆవిడ వచ్చే ప్రతి మంగళవారం వస్తూ ఉంటారు. అలాగే వచ్చారనమాట. వస్తే ఇక్కడైతే చేపలు చూపిస్తున్నారన్నమాట. చేపలు చాలా బాగున్నాయి, చూడ్డానికి చాలా భలే బాగున్నాయి కదా అని నేను వీడియో తీసేసాను అనమాట. చేపలు ఇంకా రొయ్యలు కూడా తెచ్చింది. సో ఇక మేమైతే ఈ చేపనైతే తీసుకున్నాము. ఒక 2 kgs వచ్చిందనమాట. ఒక 2 kgs. సో ఇంకా మేము పిల్లలు ఎవరు తినరు కదా అన్నట్టుగా ఒక 2 kgsది తీసుకున్నాం అనమాట. ఇంకా ఏమున్నాయా అని అడిగితే ఇక్కడ కవర్లో అయితే రొయ్యలు కూడా తీసుకొచ్చేదనమాట, ఫ్రాన్స్. అవి కూడా చూసాము. సో అవి కూడా తీసుకుందాము, ఏదైనా బిర్యానీ లాగా ఏదైనా చేయొచ్చులే. మార్నింగ్ చేపల పులుసు చేసుకున్నా ఈవినింగ్కి అయితే రొయ్యలు బిర్యానీ అలా చేసుకుందాం అన్నట్టు ఒక 1/2 kg అయితే తీసుకున్నాను అనమాట. ఇక రొయ్యలు బిర్యానీ చేసుకుంటే చేపల పులుసు ఉంటుంది కదా, ఆ పులుసుతోటి బిర్యానీ కూడా తినేయచ్చులే అని చెప్పేసి. ఎప్పుడు చికెన్ మటన్ ఇవే ఏం తింటాము అన్నట్టుగా ఈసారి అయితే సీ ఫుడ్స్తో కానీ చేద్దామని అనుకున్నాం అనమాట. సో దానికోసం ఇక్కడ ఒక 1/2 kg, 1/2 kg అయితే అది తీసేసుకున్నాము. ఇది కూడా ఒక 2 kgs చేప, ఇంకా రొయ్యలు కూడా తీసుకున్నాక ఆవిడే మొత్తం క్లీన్ చేసి నీట్గా ఇస్తారనమాట. కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు. సో ఇక పెట్టేసింది ఆవిడ. పెట్టినాక నేను చాలా రోజుల తర్వాత అనమాట ఫ్రాన్స్ తినడము తీసుకోవడం కూడా. సో ఇక్కడ ఈ రొయ్యలు కూడా తీసేసుకున్నాక, ఈ రొయ్యలు అయితే క్లీన్ చేయడం మాకు రాదనమాట. ఇవి పైన కింద అంత తొక్కలు ఇవన్నీ తీస్తారు కదా. సో తలకాయ తోక అన్నీ ఆవిడే కట్ చేసి నీట్గా క్లీన్ చేసి ఇస్తున్నారనమాట. అంతా అయిపోయినాక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ఫిష్ కూడా కటింగ్ అవన్నీ అయిపోయినాక ఆవిడ చేసి ఇచ్చాక అమ్మ అయితే క్లీన్ చేస్తున్నారు. నీట్గా క్లీన్ చేసుకున్నాక కర్రీ అయితే ప్రాసెస్ అవుతుంది, నేను చేసేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ కర్రీ ఇవైతే నేను కుకింగ్ సెక్షన్ అయితే నేను తీసుకున్నా. ఈరోజు చేప కూరకు కావాల్సిన సామాన్లు ఇంగ్రీడియంట్స్ అంతా నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిగడ్డల పేస్టు, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనకు చేప మసాలా అనమాట, చేపల పులుసులో వేసుకునే మసాలా, ఇవన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్నాక కర్రీ అయితే ప్రాసెస్ చేసేసాను అనమాట. ఇక్కడ ముందుగానే నేనైతే చేప ముక్కలకి కొన్ని మసాలాలు, కారం అవన్నీ కలిపి పెట్టుకుంటాను కదా. అప్పుడు నాకేంటంటే కొంచెం టేస్టీగా బాగుంటుంది అన్నట్టుగా నేను అలా కలుపుకుంటాను. ఫస్ట్ కారము, కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా చేప మసాలా అనమాట. ఇవి కూడా వేసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసి పెట్టిన దానికి ఇవన్నీ కలిపేసి మ్యారినేషన్ అయిపోతుంది కదా. మనం మిగతా ప్రాసెస్ అయ్యేదాకా ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది అన్నట్టుగా ఇవన్నీ అయితే కలిపి పక్కన పెట్టేస్తున్నాను నేను. పక్కన పెట్టేశాక కూర ప్రాసెస్ అయితే అవుతుంది. నేనైతే కుకింగ్ సెక్షన్ తీసుకున్నాను. మా అమ్మ, అక్క, చెల్లి వాళ్ళు అయితే బయట కూర్చొని కట్టెల పొయ్యి మీద ఇంకా కొన్ని పిండి వంటలు అయితే మిగిలిపోయాయి చేయడము, అవి అయితే చేస్తున్నారు. ఇంకా ఏంటంటే చెక్కలు అనమాట, చెక్కలు చేస్తారు కదా తినేవి, ఆ చెక్కలు ఇంకా కారపూసలు అయితే ఈరోజు చేస్తున్నారు. పాప కోసమే, మా పాప అడిగిందనే చేస్తున్నారు అనమాట. ఆమెకి అవంటే ఇష్టము చెక్కలంటే. సో ఆమె కోసమని ఈరోజు చేస్తున్నారు. ఆ రోజు చేశారు, ఫస్ట్ భోగి రోజు అయితే కొన్ని పిండి వంటలు చేశారు, కానీ అవి ఇంకా టైం సరిపోక ఆ రోజుకి కుదరలేదు. కొన్ని జంతికలు ఇంకా అరిసెలు అయితే చేశారు ఆ రోజు. ఈసారి ఏంటో పిండి వంటలన్నీ బాగా టేస్టీగా వచ్చాయి ఇంట్లో. ప్రతిసారి ఏదో ఒక కొంచెం తక్కువ ఎక్కువలు అవ్వకపోవడం కరెక్ట్గా అయ్యేది, ఈసారి బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ నేను అన్నీ కలిపి పెట్టుకున్నాక కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఒక పెద్ద సైజు 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, పెద్దవి. అవి కట్ చేసి వేయించుకున్నాను అనమాట. బాగా ఆయిల్ లేకుండా బాగా వేయించుకొని మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి ఇక్కడ ఇప్పుడు
పక్కన పెట్టుకుంటే ఇప్పుడైతే ఆయిల్ వేసి గిన్నెలో వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకున్నాక మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు అవి కూడా యాడ్ చేసుకొని పోపులాగా పెట్టేస్తాను అనమాట. పోపు పెట్టేసి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి బాగా ఇంకా ఆల్మోస్ట్ అందులో పచ్చి వాసన పచ్చి ఫ్లేవర్ అయితే పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిగానే వాటిని వేయించి పెట్టేశాను కదా. సో అదంతా ఫ్లేవర్ పోతుంది కాబట్టి మనకు ఇప్పుడు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది అది కూడా. సో ఇలా అయితే ఈరోజు మా కనుమ పండుగ కూడా రోజులాగానే ఇలా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ కర్రీ కూడా చేసేసాక వీళ్ళు బయట పిండి వంటలు వీళ్ళు ఎంతవరకు వచ్చాయనేది ఒకసారి అయితే నేను కూడా వెళ్ళి చూస్తాను. సో మీకు చూపిస్తానమాట. ఇక్కడ పోపు అయితే అవుతుంది, పోపు వేగుతుంది. కరివేపాకులు కూడా వేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను కదా, అది కూడా నేను యాడ్ చేస్తాను అనమాట ఇందులో. సో ఇంకా మీకు వీడియోలో అయితే ఏమైనా డిస్టర్బెన్స్ అయితే వినపడితే ఏమనుకోవద్దండి. ఇంకా పిల్లలు అందరూ హడావిడి ఉన్నాం కదా, పండగ సందర్భంగా అందరు ఉన్నారు కదా ఇంట్లో, కొంచెం హడావిడిగా అయితే ఉంది. కొంచెం చిన్న చిన్న సౌండ్లు అయితే వస్తూ ఉంటాయి, ఏమనుకోవద్దు. సో మన వీడియోస్ని ఎప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయొచ్చు. టెంపుల్ విజిట్స్, కుకింగ్ వీడియోస్, ఇంకా చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి, లైక్ చేయండి నచ్చితే. సో ఇప్పుడు ఇక్కడ నేనైతే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఆల్రెడీ బ్రౌన్ కలర్లోనే ఉంది ఉల్లిపాయ పేస్ట్, ఎందుకంటే నేను బాగా వేయించాను కాబట్టి, ఫస్ట్లోనే బాగా వేపేసి మిక్సీ పట్టేశాను కాబట్టి కొంచెం బ్రౌన్లోనే ఉన్నాయి. చాలా వరకు అయితే దాని ఫ్లేవర్ కూడా పోయింది పచ్చిది. సో ఇక్కడ మనం ఏంటంటే కర్రీకి కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేను ఆయిల్లో ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు నేను ఇందులో కూడా అప్పుడు ఫిష్లో వేసిన మసాలాలే మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. మసాలాకి కూడా పట్టాలి కాబట్టి ఇక్కడ నేను పసుపు, ఇంకా కారం, ఉప్పు, ఇంకా మనకు చేప మసాలా అది కూడా వేసుకొని బాగా కలిపేస్తున్నాను. కలిపినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకుంటానమాట. ఈ టైప్లో చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ టైప్ నచ్చితే ఈ మెథడ్లో ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ గట్టి కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం పల్చగా తినేవాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే వేసేసాను కదా మసాలా దినుసులు, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుంటున్నాను. కలిపినాక కొద్దిసేపటికి అయితే ఇది ఇలా ఈ కలర్లోకి అయితే వచ్చింది, మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది. నేను కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా ఒక్కసారి మనం ఏంటంటే గరిటె పెట్టకుండానే డైరెక్ట్గా బౌల్ని అయితే చేత్తోనే కదుపుకోవాలన్నమాట. ఎందుకంటే చేపల కూరని గరిటె పెట్టి తిప్పొద్దు అంటారు కదా, సో అందుకని. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను ఇవన్నీ వేసుకున్నాక కొద్దిసేపు ఒక 2 minutes వరకు దీన్ని ఉడకబెట్టేసి నేనైతే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. సో ఈ రకంగా మనకు చూసుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడే ఎంత కావాలి, పులుపు కూడా చూసుకోవాలి కరెక్ట్గా. సో నేను కొద్దిగా అయితే వేసుకున్నాక మామూలు వాటర్ అయితే వేసుకుంటాను అనమాట. ఇది నేను ఇంతే నానబెట్టాను, ఇది రసం అయితే వేసుకుంటున్నాను, చింతపండు రసం. ఈ రసంకి మనం ఎంత క్వాంటిటీలో మనకు గ్రేవీ కావాలి అనేది చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిగతా మనం కొంచెమే వేసుకున్నాం కదా చేప మసాలా, ఆ మసాలాని ఫైనల్గా అయితే వేసుకొని అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టేసి మరగనిచ్చానమాట పులుసుని. ఫైనల్గా అయితే ఇది ఉడికిపోతుంది. నేను ఒక 10-15 minutes వరకు బాగా ఉడకబెట్టాను, తర్వాత సిమ్లో పెట్టేసాను అనమాట ఒక 5 minutes. సో ఇది అయితే బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేయాల్సినవి కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఒక్కసారి అయితే గరిటెతో కొంచెం పైపైన అలా తిప్పేశాను అనమాట. కర్రీ అయితే చాలా బాగా కనిపిస్తుంది, నీట్గా వచ్చేది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇదైతే మరుగుతుంది కదా అని చెప్పేసి నేను ఒకసారి బయటికి అయితే వచ్చానమాట. ఇక్కడ మా వాళ్ళు అయితే ఈ పిండి వంటల ప్రాసెస్లో అయితే ఉన్నారు, పిండి వంటలు చేయడం కూడా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మా పిల్లలు కూడా హెల్ప్ చేసేస్తున్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళ అమ్మాయి తను కూడా చేస్తుంది, మా పాప, మా చెల్లి, మా అమ్మ అందరు కలిసి అయితే ఇక్కడ పిండి వంటలు అయితే చేసేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మా కనుమ పండుగ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బిందూస్ వరల్డ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.